హే హాయ్ గైస్, దిస్ ఈజ్ షిరిడి గారే. మీరందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సారీ, ఐ లైక్ టు ఇంట్రడ్యూస్ ఇన్ జర్మన్. ఇష్ బిన్ షిరిడి గారే ఆర్ హిష్ హైజే షిరిడి గారే. ఈ 1 మంత్లో నేను చాలా ఫేస్ చేశాను. సో దానివల్ల నేను వీడియోస్తో తీయలేదు ప్రాపర్గా. ఫస్ట్ వన్ వచ్చేసి మీ జర్మన్ గోయితే ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది అయ్యింది. సో దానివల్ల కొంచెం అటు ఇటు అయింది. ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్. ఫస్ట్ అటెంప్ట్లో నేను ఫెయిల్ అయిపోయాను. చాలా హార్డ్గా అనిపించింది. నేను హారన్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ కొంచెం హార్డ్గానే ఉంది. అది ఇంటర్నల్ అసెస్మెంట్ కాబట్టి 3 టైమ్స్ మాకు 3 అటెంప్ట్స్ అనేది ఇచ్చారు ఛాన్స్. సో సెకండ్ అటెంప్ట్కి కూడా నాకు కొంచెం ఇంట్రెస్ట్ పోయింది. మొత్తానికి ఏది మనకు సెట్ అయ్యేలా లేదని చెప్పి వదిలేశాను. బట్ ఆ రోజు ఎందుకో కొంచెం ప్రిపేర్ అయ్యాను. వెంటనే ఇంకా ఎగ్జామ్ ఇచ్చాను, వెళ్ళి క్లియర్. 43 వచ్చింది 45కి. 95% నేను టాప్ నా మందే. సో గొప్పగా చెప్పుకునేది ఏం లేదు, కొంచెం ప్రిపేర్ అయ్యాను కాబట్టి పాస్ అయ్యాను, హ్యాపీగా ఉంది. సెకండ్ రీజన్ వచ్చేసి కొన్ని ఫ్రెండ్షిప్స్ బాండ్స్ అనేది ఇలాంటివి కొంచెం డిస్టర్బ్ అయింది. కొన్ని సాడ్ థింగ్స్ అయ్యాయి, కొన్ని గుడ్ థింగ్స్ అయ్యాయి. సాడ్ థింగ్స్ వచ్చేసేసరికి అది చెప్పలేము. ఫ్రెండ్షిప్సే బేసిక్గా నాకు ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ అనేది సెట్ అవ్వదేమో, నాకు రాసి పెట్టలేదు. ఎప్పుడు ఒంటరిగా ఉండడం అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి అంతే. నేను కొంచెం డిఫరెంట్గా ఉంటాను. అందరిలా ఇది కలిసిపోలేను ఎవరితోని. కలిస్తే మాత్రం వదులుకోలేను ఎవరినైనా సరే. అదే నాకు ఉన్న ఓవర్ థింకింగ్. నా ఐ మీన్ ఇన్సైడ్ వాయిస్ ఎక్కువ. నాకు నేనే ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాను. లిటరల్లీ నేను డ్రైవింగ్ చేసుకొని వచ్చాను ఫ్రమ్ సీలెట్ టు విశాఖపట్నం ఆల్సో. అప్పుడు కూడా అంతే, నాది నేను మాట్లాడుకుంటూ, నాది నేను ఓవర్ థింక్ చేసుకుంటూ, డ్రైవింగ్ చేసుకుంటూ, అలా అని చెప్పి నేను స్పీడ్గా ర్యాష్గా డ్రైవ్ చేయలేదు, కొంచెం సేఫ్గానే వచ్చాను. సో మళ్ళీ మా పేరెంట్స్ భయపడతారు. అప్పుడప్పుడు ఆలోచిస్తాను అంతే, ఎక్కువ ఆలోచించను. తర్వాత వచ్చి మర్చిపోయి నేను రీలొకేట్ అయిపోయాను హైదరాబాద్ టు విశాఖపట్నం. 1.5 వీక్ అవుతుంది అనుకుంటాం, 1 వీక్ అనుకుంటాం. ఇంటికి కూడా వెళ్ళిపోయాను. మా ఊరు వచ్చేసి సీలేరు. ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ ద హిల్ స్టేషన్. టువర్డ్స్ పాడేరు అండ్ లంబసింగ్ వైపు బాగుంటుంది వింటర్ టైంలో. నేను నిన్నే వచ్చాను మా ఊరు నుంచి మళ్ళీ విశాఖపట్నం నుంచి, బికాస్ ఆఫ్ ఐఎల్స్ ఎగ్జామ్ ఆన్ మండే. బట్ ఐ డోంట్ గాట్ స్లాట్. ఐ డోంట్ గాట్ సెంటర్ ఇన్ విశాఖపట్నం. సో నేను మళ్ళీ వేరే సిటీకి వెళ్ళాలి. సో ఈరోజు ఈవినింగ్ బస్సు ఉంది. సో నేను లాగిన్ చేస్తాను. ఈ వీడియోతో నేను ఐఎల్స్ అయిన తర్వాత తీద్దాం అనుకున్నాను. బట్ కొంచెం 1 డే 2 డేస్ ముందు తీద్దాం అని చెప్పి ఇప్పుడు తీస్తున్నాను. చాలా అంటే చాలా ఫేస్ చేశాను గైస్ ఈ 1 మంత్లో అయితే. నేను 7 years బ్యాక్ పరిచయమైన ఫ్రెండ్ని ఇప్పుడు కలిశాను. సో హ్యాపీ టు దట్. బట్ నా ఫస్ట్ ఇంప్రెషన్ దొబ్బింది. నాకు అర్థమైపోయింది అది ఎప్పుడో. నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది కొంచెం. సెకండ్ వచ్చేసి కొన్ని ఫ్రెండ్షిప్స్ గొడవలు ఎక్కువ, కొంచెం ఇవన్నీ ఉంటాయి కామన్ ఎవరి లైఫ్లో అయినా సరే. సో అది గైస్, నేను ఆల్రెడీ ఒక యూనివర్సిటీకి అప్లై చేశాను. మ్యాక్సిమం నేను వెళ్ళిపోతాను ఈ ఇయర్ అనుకుంటున్నాను, ఈ వింటర్ ఇంటెక్కి. లేదు అంటే సమ్మర్ ఇంటెక్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో అంతలోపటికి ఒకవేళ జాబ్ చేయాలి అనుకుంటే ఉన్నాయి కొన్ని జాబ్స్, అవి చేసుకుంటాను. లేదంటే మా ఫ్యామిలీ బిజినెస్ని నేను కంటిన్యూ చేసుకుంటాను ఒక 6-7 months వరకు ఈ సమ్మర్ ఇంటెక్ కోసం. మ్యాక్సిమం అయితే వెళ్ళిపోతాను. నెక్స్ట్ ఇంకోటి వచ్చి మా ఫ్రెండ్ ఒకరు జర్మనీకి వెళ్ళారు ఆల్రెడీ. నాకు రీసెంట్గానే వాళ్ళకి టెస్ట్ చేశాను. నాకు అనుకోలేదు, వాళ్ళు నా కాలేజ్ ఫ్రెండ్ మలయాళీ. తను ఏం చెప్పిందంటే, పాపం తను ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్ళింది డైరెక్ట్గా. డైరెక్ట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. తనకు కావాల్సిన డిపార్ట్మెంట్ దొరకలేదు పబ్లిక్లో. సో అందుకని తను ప్రైవేట్ వెళ్ళింది. బట్ B1 లెవెల్ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని వస్తే పార్ట్ టైం జాబ్స్ ఈజీగా దొరుకుతున్నాయని చెప్పారు. సో ఇట్ వాజ్ ఏ గ్రీన్ అలర్ట్ టు మీ. ముందుగానే గుడ్ సైన్. ముందుగానే తెలుసుకున్నాను ఇది. నేను A1 వరకు ఓకే, B1 కాకపోయినా A2 కంప్లీట్ చేయాలి పక్కా. అప్పుడే మనకి పార్ట్ టైం అనేది ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒకవేళ ప్లాన్ చేస్తుంటే మ్యాక్సిమం A2 ఇవ్వడానికి ట్రై చేయండి. A1 A2. B1 అంత ఈజీ కాదులే. A1 A2 ఇవ్వడానికి ట్రై చేయండి. సో తన ఎక్స్పీరియన్స్ తను నాతో షేర్ చేసుకుంది. నేను A1ని కంప్లీట్ చేశాను, A2 అవసరం లేదనుకున్నాను. బట్ ఇప్పుడు ఎందుకో A2తో చేయాలనిపిస్తుంది. చూద్దాం, ఆన్లైన్ అయినా తీసుకుందాం, లేదంటే ఇక్కడ విశాఖపట్నంలోనే ఉంటాను ఇంకా మ్యాక్సిమం ఈ 1 మంత్. నాకు హోమ్ అనేది ఉంది, బట్ ఏంటంటే ఇక్కడ సిగ్నల్ ఇష్యూస్ ఉంటాయి. సో చూడాలి, ఎక్కడైనా అవుతాయి, లేదంటే మా ఊరికైనా వెళ్ళిపోతాను. ఓకే గైస్, అన్ని వీడియోస్ ఈరోజు చెప్తా అవ్వదు. నా ఐఎల్స్ సెంటర్ ఎక్కడో, ఐఎల్స్ సిటీ ఎక్కడో అవన్నీ, సెంటర్ సిటీ అనేది ఎక్కడో అవన్నీ నేను మండే చెప్తాను. నా ఐఎల్స్ ఆ రోజు వీడియో తీస్తాను ఎక్స్పీరియన్స్తో. నేను ఎలా రాసినవన్నీ అప్పుడు చెప్తాను ఎక్కడ వచ్చిందో. ఇప్పుడు అన్నీ చెప్పేస్తే మీకు ఇంట్రెస్ట్ తర్వాత ఏ వీడియోస్ చూడరు. సో లెట్స్ సీ, లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై గైస్, షూస్.